అందరికీ ప్రైజ్ ద లార్డ్. నేనైతే ఒక చిన్న వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను చూడండి. కీర్తనలు 103 2వ వచనంలో ఉంటుంది, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. ఈ చిన్న వాక్యాన్ని అయితే నేను జ్ఞాపకం చేస్తున్నాండి. నిజంగా అసలు దేవుడు చేసిన మేలు, దేవుడు చేసిన ఉపకారాలు అస్సలు మర్చిపోవద్దన్నట్టు నేనైతే మీకు ఒక చిన్న స్టోరీని జ్ఞాపకం చేద్దాం అనుకుంటున్నా. అలెగ్జాండర్ ఫ్లేమింగ్ అనే వ్యక్తి మీలో చాలామందికి తెలిసి ఉండొచ్చు. మరలా నేను ఒకసారి జ్ఞాపకం చేస్తున్నా. ఏంటంటే ఆ స్టోరీ వచ్చేసి ఒక రైతు అన్నట్టు. ఒక రైతు పొలంలో పని చేసుకుంటూ ఉంటాడు. పొలంలో పని చేసుకుంటూ ఉన్నప్పుడు ఆయనకు అటువైపుగా కొన్ని అరుపులు వినపడతా ఉంటాయి. అరుపులు వినపడుతుంటే ఏంటి అరుపులు ఏంటి అనేసి ఇంకా వెళ్తాడు అన్నట్టు. వెళ్ళి చూడంగానే అక్కడ బావిలో ఒక బాబు ఉంటాడన్నట్టు. ఆపదలో ఉన్నాడు కదా అనేసి ఈ రైతు ఆ బాబుని బావిలోంచి రక్షిస్తాడు. రక్షించిన తర్వాతకి రక్షించి తన ఇంటికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాతకి మరుసటి రోజు ఏమైందంటే ఒక పెద్ద గుర్రపు రవ్వు తీసుకొని ఒక ధనవంతుడు ఒక మంచి గుర్రపు రవ్వు తీసుకొని వాళ్ళ ఇంటి వద్దకు వస్తాడు. ఈ రైతు ఇంటి దగ్గరకు వస్తాడు అన్నట్టు. వచ్చి మీరు మా బాబుని కాపాడిరండి, మా బాబు ప్రాణాన్ని మీరు కాపాడారు. బావిలో పడినప్పుడు మీరు చూస్తూ ఒట్టిగానే ఉండలేదు, మీరు మా బాబుని కాపాడారు కాబట్టి మీకు ఏం కావాలి అడగండి, మీకు ఏమైనా ఇస్తాను, నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, మీకు ఏం కావాలన్నా ఇస్తాను అంటాడు అన్నట్టు. అంటే రైతు ఉండి వద్దయ్యా నాకు ఏదొద్దు, ఆపదలో ఉన్న వ్యక్తికి నేను సహాయం చేసిన, అతను ఆపదలో ఉండు బావిలో పడి ఉండు, నేను సహాయం చేసిన, నాకు ఏమీ వద్దు, ఏ డబ్బు వద్దు, ఏది వద్దు, మానవ ధర్మం అది, నా కర్తవ్యం నేను చేసిన, నా వంతుగా నేను చేసిన అని చెప్తాడు అన్నట్టు. చెప్పిన తర్వాతకి ఆ రైతు దగ్గరికి తన కొడుకు వస్తాడు అన్నట్టు. వచ్చిన తర్వాత ఇతనెవరు, నీ బాబా, ఏం చదువుకుంటున్నావు బాబు అని అంటాడు. అయితే లేదయ్యా ఏం చదవట్లేడు, నాకు చదివిపించే స్తోమత లేక నా పొలం పనులలో ఈ బాబుని వాడుకుంటున్నా అని చెప్తాడు అన్నట్టు. లేదు నేను చదివిపిస్తా, ఇలాగైనా నువ్వు నాకు చేసిన సహాయంకి ఇలాగనైనా నన్ను కృతజ్ఞత చేసుకోనివ్వు, ఇలాగైనా నువ్వు చేసిన దాన్ని నేను చేయడానికి నాకు చెప్తాడు అన్నట్టు. నువ్వు నా కొడుకుని కాపాడినందుకు నీ కొడుకుని నేను చదివిపిస్తా అని చెప్పేసి తీసుకొని వెళ్ళి మంచి చదువు చదివిపిస్తాడు, పెద్దగా చదివిపిస్తాడండి. చదువుకున్న తర్వాతకి పెద్ద డాక్టర్ అవుతాడు. ఎవరు, ఇప్పుడు రైతు కొడుకు ఒక మంచి డాక్టర్ అవుతాడు. అయితే ఇప్పుడు ధనవంతుడు ఉన్నాడు కదా, ధనవంతుడైన తన కొడుక్కి ఒక జబ్బు వస్తుంది. అసలు అది బాగా హాస్పిటల్లో తిరుగుతూ ఉంటారు, నయం కాని జబ్బు వస్తుంది అన్నట్టు. ఇప్పుడు ఈ రైతు కొడుకు డాక్టర్ అయిన వ్యక్తి ఉన్నాడు కదా, అతను వెళ్ళి ఆ ధనవంతుడైన కుమారునికి ట్రీట్మెంట్ చేస్తాడు, వైద్యం చేసి అతన్ని కాపాడి అతనికి సరైన మంచి వైద్యాన్ని ఇచ్చి అతన్ని మళ్ళీ తన ప్రాణాలు కాపాడుతున్నట్టు. చూడండి, నిజంగా ఒకరికొకరు ఇలాగూ వాళ్ళు చేసిన మేళ్ళు. రైతు ఏం చేసిండు, తన కుమారుని మొదటగా రక్షించుండు. తర్వాతకి ధనవంతుడు ఏం చేసిండు, తన కుమారుని చదివిపించుండు. ఆ కుమారుడు చదువుకున్న చదువు ఏమైంది, మళ్ళీ ఆ ధనవంతుడి కుటుంబాన్ని రక్షించగలిగింది అన్నట్టు. నేను చెప్పే స్టోరీ అంతా ఎవరిదో కాదండి, అలెగ్జాండర్ ఫ్లేమింగ్. రైతు కుమారుడు ఎవరంటే అలెగ్జాండర్ ఫ్లేమింగ్ అన్నట్టు. మీరు అలెగ్జాండర్ ఫ్లేమింగ్ అనే వ్యక్తి రైతు కుమారుడు, ఒక డాక్టర్ అయ్యిండు. అతడు ఒక పేద రైతు కుమారుడు చదువుకొని డాక్టర్ అయ్యిండంటే ఆ రైతు ధనవంతుని కుమారునికి సహాయం చేసిండు కనుక ఇదంతా జరిగింది అన్నట్టు. ఆ ధనవంతుడైన వాళ్ళు ఎవరంటే బ్రిటిష్ ప్రధానమంత్రి ఆయన, ఆ ధనవంతుడు బ్రిటిష్ ప్రధానమంత్రి అన్నట్టు. నిజంగా చూడండి, ఇక్కడ మనం ఈ స్టోరీలో చూసినట్లయితే ఏమవుతుంది, చేసిన మేళ్ళు వాళ్ళు మర్చిపోలేదు. ఇతను నాకు సహాయం చేసిండు అని ఒకరికొకరు సహాయం చేసుకోగలిగారు అన్నట్టు. ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుంది, నా ప్రాణమా యెహోవా ఆయన చేసిన ఉపకారాల్లో మనం ఏది మర్చిపోద్దండి. నిజంగా ఆయన చేసిన ఉపకారాల్లో ఒక మనిషి సహాయం చేస్తేనే, మర్చిపోకుండా సహాయం చేస్తే వాళ్ళు ఎంతో మేలు పొందుకురు. అలెగ్జాండర్ ఫ్లేమింగ్ ఒక డాక్టర్ అయ్యిండు, ఒక రైతు కుమారుడు ఒక డాక్టర్ అయ్యిండు తన తండ్రి చేసే సహాయాన్ని బట్టి. అదేవిధంగా మనము దేవుడు చేసిన మేలు ఎప్పటికీ మర్చిపోవద్దు. దేవుడు చేసిన మేలు కానీ ఉపకారాలు కానీ ఆయన చేసిన మంచి విషయాలు కానీ ఏది మర్చిపోకుండా ఆయన కృతజ్ఞతగా ఆయన చేసిన మేళ్లకు అనుగుణంగా మన జీవితాన్ని గడపాలి. ప్లీజ్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ మై న్యూ ఛానల్. ఓకే, ఇలాంటి చిన్న స్టోరీస్, చిన్న మోరల్ స్టోరీస్, చిన్న వాక్యాలు నేను మీకు జ్ఞాపకం చేస్తానండి. నేను పెద్ద ప్రసంగాలు అయితే ఏమీ చేయను, నాకు తెలిసిన విషయాలే. మనం ప్రభులో ఎదగడానికి, ప్రభులో బలపడడానికి నా వంతుగా నేను కొన్ని మాటలు చెప్తా. ప్లీజ్ సపోర్ట్ విత్ మీ. ఓకే, థ్యాంక్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్.